హాయ్ అండి, ఈరోజు మా పిల్లలు వైట్ సాస్ పాస్తా కావాలని అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు చేయకుండా ఉంటామా, ఎలా చేశారనేది చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీలో తగిన నీళ్లు బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి ఉప్పు ఆయిల్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత తగినన్ని పాస్తాని వాటర్లో పోసుకొని 10 నిమిషాలు ఉడికించుకుంటే పాస్తా ఉడికిపోతుంది. వడపోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి నిమిషం ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యిలో కలిసేలాగా కలుపుకొని 1 కప్పు పాలైతే తీసుకొని కొంచెం పోసుకుంటూ లున్నర్ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా క్రీమీగా వచ్చింది. ఒరేగానో, మిరియాల పౌడర్, చీజ్ అయితే వేసుకొని ఇందులో కలిసేలాగైతే కలిపేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా క్రీమీగా వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పాస్తానైతే వేసుకొని కలిపేసుకుంటే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఇందులో వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.